హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు టీఎస్ టెట్ తెలంగాణ ప్రాక్టీస్ బిట్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, మిస్ చేసుకోకండి. మనకు 2 డేస్లో టీఎస్ టెట్ ఉంది కాబట్టి నేను ముందుకు తెలుగు ప్రాక్టీస్ బిట్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ గంట సింబల్గా గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ అర్థాలు ఫ్రెండ్స్. శ్రీరాముడు దయిత సీత. ఇక్కడ దయిత అనే పదానికి అర్థము తల్లి ఉంది. ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు ఎగ్జామ్లో ఇచ్చినట్టే ఇచ్చారు ఫ్రెండ్స్. ఏ వచ్చేసి తల్లి, బి చెల్లి, సి అక్క, డి భార్య. దయిత అనే పదానికి అర్థం వచ్చేసి డి భార్య వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మీకు. నెక్స్ట్ వచ్చేసి ప్రళయ కాలమున సర్వమును హరించువాడు అనే ఉత్తుతార్థం కలిగిన పదము. ఇలా సర్వం హరించినవాడు, ప్రళయకాలమున సర్వం హరించినవాడు. ఇందులో వచ్చేసి హరుడు ఫ్రెండ్స్. బి ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఏ ఆప్షన్ హరి, బి హరుడు, సి దొంగ, డి చొరుడు. ఇందులో ఆన్సర్ వచ్చేసి హరుడు, హరించువాడు, హరుడు వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రామదాసు నిరతము రాముడినే సేవించాడు. దీనిలో గీత గీసిన పదానికి అర్థం ఫ్రెండ్స్. రామదాసు నిరతము రాముడనే సేవించాడు. గీత గీసిన పదానికి అర్థం చెప్పమంటున్నారు ఫ్రెండ్స్. ఇందులో మనకు అప్పుడప్పుడు, ఎల్లప్పుడూ, ఎప్పుడో ఒకసారి, ఏది కాదు. దీనిలో ఆన్సర్ వచ్చేసి ఎల్లప్పుడు ఫ్రెండ్స్. దీనిలో ఆన్సర్ వచ్చేసి ఎల్లప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ప్రజల వాంఛితము నెరవేర్చడం నాయకుల బాధ్యత. ఇందులో వాంఛితం అనే పదానికి అర్థం అడుగుతున్నారు ఫ్రెండ్స్. మనకు వాంఛితం అనే పదానికి అర్థము అడుగుతున్నారు. బిట్స్ వచ్చేసి ఏ ఆప్షన్ కోరిక, బి అలసత్వం, సి అమాయకత్వం, డి కోపం. 4 ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో ఆన్సర్ వచ్చేసి మనకు వాంఛితం అనే పదానికి అర్థము వచ్చేసి కోరిక ఫ్రెండ్స్. వాంఛిత అంటే కోరిక వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇందులో అర్థము. తర్వాత వంశం, శరీరం, ఇల్లు అనే నానార్థాలు కలిగిన పదం. దీనిలో ఆప్షన్స్ కులము, గుణము, కలం, కాలం అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో మనకు వంశం, శరీరం, ఇల్లు అనే నానార్థాలు కలిగిన పదం వచ్చేసి మనకు ఏ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్? కులం వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనకు. నెక్స్ట్ వచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం అనే భాగ్యం ప్రతి వారికి ఉండాలని కోరుకుందామనే ఈ వాక్యాల్లోని వికృతి పదం. భాగ్యం అనే దానికి మనకు వికృతి పదం అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇందులో ఆరోగ్యం, భాగ్యం, ఇందులో వచ్చేసి భాగ్యం అనే పదానికి వికృతి పదం భాగ్యం వస్తుంది ఫ్రెండ్స్. ఇది కాదు ఫ్రెండ్స్, భాగ్యం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆలికుడు అనే వెన్నుముక కర్షకులు లేకుండా తిండి దొరకదు కదా. ఈ వాక్యంలో పర్యాయ పదాలు. ఆలికుడు అంటే దేశం, ఆలికుడు. ఏ ఆప్షన్ వచ్చేసి కర్షకుడు, వెన్నుముక. సి ఆప్షన్ తిండి, కర్షకుడు. డి ఆప్షన్ ఆలికుడు, కర్షకుడు. ఇందులో వచ్చేసి ఆలికుడు అంటే నాగలి పట్టినవాడు ఫ్రెండ్స్. ఇందులో ఇది వచ్చేసి ఆలికుడు, కర్షకుడు. డి ఆప్షన్ వచ్చేది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సర్గసీమను మించినది గుహము. ఈ వాక్యంలో ప్రకృతి గుహము అంటే గేమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో గుహము స్వర్గ, బి సీమ, డి గుహము, మించినది. దీనిలో వచ్చేసి గుహము వస్తుంది ఫ్రెండ్స్. గృహము ఇలా ఆప్షన్ ప్రకృతి వస్తుంది ఫ్రెండ్స్. విష్ణు అనే పదానికి వికృతి. జిష్ణువు, వెన్నుడు, కృష్ణుడు, కన్నడు. దీనిలో వచ్చేసి బి ఆప్షన్ ఫ్రెండ్స్. వెన్నుడు. విష్ణు అనే పదానికి వికృతి పదం వెన్నుడు వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నీరజాబావుడు అనే పదానికి మృత్యుర్తి. వృత్తుర్తి. నీటి నుండి పుట్టినవాడు, బి సూర్యు నుండి పుట్టినవాడు, సి బ్రహ్మ వలన పుట్టినవాడు, డి కమలమునందు పుట్టినవాడు. నీరజాబావుడు నీటి నుండి పుట్టినవాడు వచ్చేసి నీరజాబావుడు
ఆప్షన్ వచ్చేసి కమలం నుండి పుట్టినవాడు. ఆప్షన్ వచ్చేసి కమలం నుండి పుట్టినవాడు. విశ్వమంతటా వ్యాపించినవాడు. దీనికి ఉత్పత్తి పదం ఏ బ్రహ్మ, బి విష్ణువు, సి మహేశ్వరుడు, డి అగ్ని. ఏ బ్రహ్మ, బి విష్ణువు, శ్రీ మహేశ్వరుడు, డి అగ్ని. దీనిలో ఆప్షన్ వచ్చేసి విష్ణువు వస్తుంది ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి హిరణ్యకశిపుడు ధనుజుడు గీత గీసిన పదానికి అర్థం. హిరణ్యకశిపుడు ధనుజుడు గీత గీసిన పదానికి అర్థం వచ్చేసి మంచివాడు, రాక్షసుడు, కోపిష్టి, దాత. దీనిలో ఆన్సర్ వచ్చేసి హిరణ్యకశిపుడు అంటే రాక్షసుడు వస్తుంది ఫ్రెండ్స్. దీనిలో ఆన్సర్ ధాత్రి పర్యాయ పదాలు. ధాత్రికి పర్యాయ పదాలు పుడమి, భూమి, ధర్మం, న్యాయం, ఇల్లు, గుహం, శునకం, కుక్క. దీనిలో ఆప్షన్ వచ్చేసి పుడమి, భూమి వస్తుంది ఫ్రెండ్స్. ధాత్రి పుడమి, భూమి. నెక్స్ట్ స్త్రీకి వికృతి పదం సిగ, సిరి, సజం, సత్తి. దీనిలో ఆన్సర్ వచ్చేసి స్త్రీకి వికృతి పదం సిరి వస్తుంది ఫ్రెండ్స్. మా తాత గొప్ప వదన్యుడు. గీత గీసిన పదానికి అర్థం వచ్చేసి ఉపన్యాసకుడు, కవి, దాత, బలవంతుడు. దీనిలో ఆన్సర్ వచ్చేసి దాత వస్తుంది ఫ్రెండ్స్, బలవంతుడు. నీరజము నందు పుట్టినవాడు. దీనికి ఉత్పత్తి పదం చేప, తాబేలు, కప్ప, నీరజబౌడు. ఆన్సర్ వచ్చేసి నీరజబౌడు వస్తుంది ఫ్రెండ్స్. ఇలా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇట్లాంటి ఇంపార్టెన్స్ బిట్స్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.